వాళ్ళకు కన్ఫర్మ్ అయిపోయింది మధ్యాహ్నం వరకే, వాళ్ళు వాకిటాకీలు విన్నారు కాబట్టి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక తీసుకున్నాను. తీసుకున్నాక మళ్ళీ అక్కడ కూడా ఉండొద్దు, అది సేఫ్ ప్లేస్ కాదని చెప్పి ఇంకొక 1 అవర్ ఆ నైట్ నడిపించినాక వేరే కాడికి పోతే వాళ్ళ మిస్సెస్, ఇప్పుడు సావిత్రి ఆంటీ ఉంది కదా, ఆమె అక్కడ డీవీసీ మెంబర్ అన్నట్టు, ఆవిడకి తెలవగానే ఆమె కూడా వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళు. ఇక నాకు ఆ నైట్ అనేది కన్ఫర్మ్ ఇక డాడీ లేరు అనేది. ఇక తెల్లారినాక ఫైరింగ్ అయిన ప్లేస్కు కొంతమందిని పంపించారు. పంపిస్తే అది వాగులో డాడీ జుట్టుతో సహా వెంట్రుకలతో సహా రాలి పడ్డాయి. నేను పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లా చిల్లకల్లం అవి, డాడీది వాటర్ బాటిల్ ఉంటుంది, ఈ ప్లాస్టిక్ దానికి ఇట్లా ఇట్లా కట్టుకొని భుజానికి వేసుకునేది అన్నట్టు, అది పడి ఉన్నది. అది చూసి మొత్తం బ్లడ్ అక్కడ. డాడీతో పాటు కొద్ది దూరంలో ఈ సుదర్శన్ అని చెప్పి డాడీ గన్మెన్ ఉండే, గార్డ్ అంటే అలా లోపల గార్డ్ అన్నట్టు, చనిపోయిందంట. యాక్చువల్లీ క్యాడర్ వాళ్ళు 15 మెంబర్స్ ఏమో, ఇద్దరేమో విలేజ్ వాళ్ళని పట్టుకొని చంపేళ్ళు. ఇదంతా ఒక స్కెచ్. అంటే మొత్తం 17 మంది చచ్చిపోయారు. 17-18 మంది. అది అది పార్టీ చరిత్రలో ఫస్ట్ ఎన్కౌంటర్ అంతమంది చనిపోవడం. ఓకే. ఇక దాంతో ఇక డెడ్ బాడీలను తీసుకొని వచ్చేళ్ళు. ఇక నా మనసు అంగీకరిస్తలే. ఆ విలేజ్లో ఎవరు కనబడ్డా కూడా ఈ పోలికలే ఉన్నాయా, సేమ్ ఈ డ్రెస్ వేసుకుంటాడా, ఈ షూ ఉన్నాయా, నిజమేనా, మా డాడీనా, ఇట్లనేనా, ఇంకెవరినైనా చూసి మా డాడీ అంటారా మీరు అని ఇట్లా అడగడం ఒక పిచ్చిదాని లెక్క అడిగేది అన్నట్టు. నేను నా కళ్ళతో నా డాడీ షో నేను అక్కడ చూడలేదు కాబట్టి. మేము ఆ ఏరియాలో ఉన్నది మమ్మీకి ఐడియా ఉంది కదా, అయితే న్యూస్లో వచ్చింది. న్యూస్లో రాగానే మా మమ్మీ వండే మొత్తం న్యూస్ చూసుకుంటున్నది. అన్నం గిట్లా తినకపోతే మా అమ్మమ్మ వాళ్ళ జీతగాడు ఫస్ట్ వచ్చి ప్యాటర్ ఏందో తెలుసుకొని పోయి మా మావయ్య వాళ్ళకి చెప్తే, మా పెద్ద మావయ్య మా చిన్న మావయ్య మమ్మీని తీసుకొని బంధుమిత్రుల కమిటీ వాళ్ళు ఆ చెర్లాకి వెళ్ళారు.